సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ మూవీ తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బయో టెర్రరిజం కథతో రాబోతున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది. అసలు సిసలైన సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్దపీట వేసినట్టు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. సినిమా మీద అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట. స్పైడర్ నైజాం రైట్స్ ఏకంగా 25 కోట్లతో డీల్ కుదుర్చుకున్నాడట దిల్ రాజు. మహేష్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచిన శ్రీమంతుడు మూవీ నైజాంలో అత్యధికంగా 20 కోట్లు సంపాదించింది. అయితే స్పైడర్ కు దానికన్నా 5 కోట్లు ఎక్కువ ఇచ్చి కొనడం కాస్త షాకింగ్ గానే ఉంది. మురుగదాస్ మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఈ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎలాగూ మంచి ఫామ్ లో ఉంది. ఆమె గ్లామర్ కూడా సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవుతుందని అంటున్నారు. స్పైడర్ పై దిల్ రాజు డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది సినిమా వస్తేనే కానీ చెప్పలేం. ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లను దాటేస్తున్న స్పైడర్ మహేష్ కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలోనే నాన్ బాహుబలి రికార్డులని తిరగరాయడం కన్ఫర్మ్ అంటున్నారు. మరి స్పైడర్ ఎలా ఉండబోతాడో చూడాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.